స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ఈ దినం విశ్రాంతి దినం. ప్రతి ఒక్కరూ మరి విశ్రాంతి దినాన్ని 1000 దినాల శ్రేష్ట జీవితం ఆశీర్వాదాన్ని ఏ ఒక్కరూ కోల్పోవద్దని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి పరుగిడి రావాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనం. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమున యెహోవా వానిని తప్పించును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, బేదలను కటాక్షించువాడు ధన్యుడట. ఎవరు ధన్యుడు అంటే, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలము, ఒకవేళ నీకు కూడా ఆపద కలుగుద్దే, ఈ దినం బేదకి ఆపద కలిగింది, రేపు నీకు ఆపద కలిగినప్పుడు యెహోవా నిన్ను తప్పించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడే నిన్ను తప్పిస్తే, మరి దేవుడే నిన్ను ఆదరిస్తే, దేవుడే నీకు మరి కాపుదలగా ఉంటే మరి ఎంత ధన్యుడు, ఎంత ధన్యురాలు. దేవుని బిడ్డ, మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రతి ఒక్కరూ బేదలను కటాక్షించండి, తద్వారా దేవుడు నిన్ను తప్పిస్తాడు ఆపత్కాలంలో అని దేవుని వాగ్దానం తెలియజేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి, అనేకులకు సహాయపడండి, బేదలను ఆదరించండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి వివరిస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా రోడ్ మార్గం చదువుతున్నారు, వారందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చమని అయ్యా. నిన్ను అనుసరించడం అంటేనే ప్రభా నీ ప్రేమను ప్రకటించడం. తండ్రి స్తోత్రాలు. నీ ప్రేమను పొందుకుంటాం, ప్రేమను ప్రకటించడం. నాయనా, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించని వాక్యం సెలవిస్తున్నట్లుగా బేదలను కటాక్షించమంటున్నావు ప్రభా. ప్రతి ఒక్కరూ అట్టి స్థితిలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది ప్రజలు నా తండ్రి ఆయా వ్యాధులతో, బాధలతో, శోధనలతో, నిరాశ్రయులతో ఉన్నారో వారందరినీ కనికరించండి, కాపుదల ఉంచండి, దీవించండి, మహిమ పొందండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచండి, చదువుకొనిచ్చిన బిడ్డలకు తోడేయండి. అలాగే ప్రభు ఎగ్జామ్స్ జరిగిన ఉన్న ప్రభు 10th క్లాస్ రిజల్ట్స్ రాబోచుండగా, ఆయా క్లాసులకు జరిగిండగా రిజల్ట్స్ రాబోచుండగా, మరో క్లాసుల్లోకి వెళ్ళబోచుండగా అతన్ని మీరు తోడేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభా, ఎవరైతే మ్యారేజ్ డే పార్టీ జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడిన విధానం బట్టి ఆయన స్తుతించండి, నేను కనపరచండి. అలాగే మరలా రేపటి వాక్యంతో మరలా కలుసుకుందాం. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.